టేస్టీ టేస్టీ గుత్తి వంకాయ మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఏ విధంగా చేసుకోండి. ఫస్ట్ ఒక పాన్ పెట్టుకొని స్టవ్ మీద కొన్ని వేరుశనగ గుళ్ళు వేయించుకోవాలి. అందులోనే వేగిన తర్వాత 2 కొబ్బరి ముక్కలు, ఎండు కొబ్బరి ఉంటుంది కానీ ఆ ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి. వేగిన కొంచెం ధనియాలు వేసుకొని వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం జీలకర్ర, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. అందులోనే ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని నువ్వులు 2 స్పూన్లు వేసుకోవాలి. వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. మాడనవ్వకండి, గోల్డెన్ షేడ్లో వచ్చే వరకు వేయించుకోవాలి. దోరపదను వేగి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకోనండి. పేస్ట్ కింద పట్టిన దాంట్లో కారం వేసుకోవాలి. నేనైతే 1.5 స్పూన్ వేసాను. మీ టేస్ట్ తగ్గ 2 స్పూన్లు అంతా వేసుకోండి. 2 స్పూన్లు ఉప్పు వేసాను. మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసాను. మీడియం సైజు ఉల్లిపాయలు 2 వేసుకొని మిక్సీ పట్టుకోండి. అందులో ఒక చిన్న టమాటా, ఒక మీడియం సైజ్ టమాటా వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పేస్ట్ పట్టుకోవాలి మెత్తగా. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని తర్వాత ఒక గిన్నె తీసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వాటర్ వేసుకొని శుభ్రంగా కడిగి పెట్టిన వంకాయల్ని అప్పుడు మనం కోసుకొని 4 పక్కల కోసుకొని ఆ స్టఫింగ్ రెడీ చేసిందండి అది ఇందులో పెట్టుకోవాలి. వంకాయలు పెట్టుకొని ఉప్పు నీటిలో వేసుకొని కోసుకున్నాం. నీటిలో నుంచి తీసి పక్కన స్టఫింగ్ పెట్టాం కదా, ఆ పేస్ట్ని ఇందులో ఒక్కొక్కటిగా తీసి 4 పక్కల పట్టీలాగా పెట్టుకొని ఒక్కొక్కటి ప్లేట్లో పెట్టుకొని అన్నీ రెడీ చేసుకోవాలి. చూసుకుంటే ఎలా వీలవుతాను ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని అన్నీ ఈ విధంగా రెడీ చేసుకొని ఒక పాన్ పెట్టుకోవాలి. స్టవ్ పాన్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం దాల్చిన చెక్క ముక్క, ఒక యాలక్కాయ, 2 లవంగ మొగ్గలు, ఒక వెలటి మొగ్గ, 4 పచ్చిమిరపకాయలు వేసి బాగా వేగనివ్వాలి. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి. చూసారా వేగిపోతుంది. ఇలా వేగనిచ్చాక అందులోని ఈ వంకాయల్ని మనం వేసుకొని కొంచెం కలుపుకుందాం. కలిపిన దాంట్లోనే మనం పక్కన పెట్టిన మిగిలిన పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ పేస్ట్, అది వేసుకుందాం. అది కూడా వేసుకొని బాగా మగ్గనివ్వాలి. మూత పెట్టుకొని అలా కలుపుకొని మూత పెట్టుకొని తీసి చూస్తే కొంచెంసేపు తర్వాత ఇలా మగ్గుతుంది. చూసారా ఇలా మగ్గనివ్వాలి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని మగ్గనివ్వండి. అని మూత తీసి మగ్గిని చూసారా మళ్ళీ ఒకసారి కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని కలుపుకొని అందులో కొంచెం కొత్తిమీర, కారం సరిపోలేదు నాకు, కొంచెం కారం వేసుకొని గరం మసాలా వేసుకోండి. కొంచెం కుక్కర్ విజిల్ ఒక విజిల్ వచ్చే వరకు ఉంచుకోండి. నాకు ఒక విజిల్ వచ్చింది. చల్లారిపోయాక మూత తీసి చూపిస్తున్నాను మీకు. చూడండి ఈ విధంగా వచ్చింది వంకాయ కూర. ఒకసారి కలుపుకోండి. అంతే, టేస్టీ గుత్తి వంకాయ కూర రెడీ. నచ్చితే లైక్ చేయండి, లేదా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.